గెలిచి 6 నెలలు కూడా పూర్తి కాకుండానే టీడీపీ నేతల్లో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మంత్రి పదవి దక్కని చాలా మంది నేతలు పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీంతో సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ క్యాడర్ను గాలికి వదిలేసిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పార్టీలో ఉన్న రెడ్లను తక్కువ చూపు చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలో రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీలేరు, పలమనేరు ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. కూటమి సర్కార్లో కమ్మ సామాజిక వర్గానికి మినహాయిస్తే మిగిలిన ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదనే ఆవేదన కనిపిస్తోంది. శాప్ చైర్మన్గా రవినాయుడు, అలాగే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడికి పదవులు ఇచ్చారు. ఇక తమ గతేంటని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు నిలదీస్తున్నారు. కనీసం ప్రభుత్వ విప్ పదవికి కూడా నోచుకోని దుస్థితిలో తాము ఉన్నామా అని చిత్తూరు రెడ్లు నిలదీస్తున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో రెడ్లు ఎటు టీడీపీకి మద్దతుగా నిలబడరని, అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం పెద్దలు ఉన్నట్లు చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టులు జీవీ రెడ్డికి మినహాయిస్తే ఎవరికి ఆ సామాజిక వర్గంలో ప్రాధాన్యం ఇవ్వలేదని రెడ్డి టీడీపీ నాయకులు అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తే కమ్మ సామాజిక వర్గానికి తప్ప మిగిలిన ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేదనే ఆవేదనలో నాయకులున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చిత్తూరు రెడ్లు తమ దారి తాము చూసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.